అమీన్పూర్ మండలంలోని ప్రభుత్వ స్థలాలను కాపాడడం ప్రధాన ధ్యేయమన్నారు తహసీల్దార్ వెంకటేష్. ప్రభుత్వ స్థలాలలో నిర్మించే భవనాలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి 947 సర్వే నెంబర్లోని ఎఫ్టీఎల్లో నిర్మించిన 10 అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు తహసీల్దార్ వెంకటేష్. అధికారి ఆదేశాల మేరకు సర్వే నెంబర్ 947లో దాదాపు 10 స్ట్రక్చర్స్ కొలగొట్టడం జరిగింది. అయితే గతంలో 78 స్ట్రక్చర్స్ ఉండే 2015లో కూడా 80 దాకా స్ట్రక్చర్స్ కట్టడం జరిగింది. అయితే రీసెంట్గా వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ బండ్లో ఈరోజు ఏదైతే పెద్ద ఎత్తున G+1 అంటే నేను 2 రోజుల క్రితం ఈ ఏదైతే కొత్త సైట్ అనేది విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన సైట్ అనేది కూడా అతనికి చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సర్పంచ్ గారు, ఐలాపూర్ సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎఫ్టీఎల్ బండ్లో ఉన్నది కాబట్టి ఆపేయండి అని చెప్పాను. నేను చెప్పినా కూడా అదే తదనంగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు గత 2 రోజుల నుంచి కథనాలు ఈ సర్వే నెంబర్ మీద కథనాలు రావడం వల్ల జిల్లా కలెక్టర్ గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం, అదేవిధంగా ఎస్పీ లెవెల్లో ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఈరోజు 947 సంబంధించిన ఈ ఏదైతే ఇప్పుడు G+1 బిల్డింగ్ కాక మిగతా దగ్గర 10 స్ట్రక్చర్స్ కూడా కూలగొట్టడం జరిగింది. అయితే ఇంకా మున్ముందు కూడా ఈ సర్వే నెంబర్లో ఏవైతే ఐడెంటిఫై అయిన వాటిని కూడా మిగతా వాటిని కూడా కూలగొట్టడం, అదేవిధంగా సర్వే నెంబర్ 994 కావచ్చు, 993 కావచ్చు, తర్వాత 630 సర్వే నెంబరే కావచ్చు, అదేవిధంగా 1112 సర్వే నెంబర్ సంబంధించిన కొన్ని అక్కడక్కడ నేను ఐడెంటిఫికేషన్ చేసుకున్నాం.